గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర వేగాక ఒక 5 వెల్లుల్లి వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఒక కప్ పల్లీలు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 10 మిర్చిని వేసుకోవాలి. అలాగే నువ్వులు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక స్మాల్ సైజ్ ఆనియన్, ఒక టమాటో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఒకసారి తీసి కలుపుకొని మొత్తం మిశ్రమాన్ని చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని వేయించుకోవాలి. సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ఉంచాలి. గోంగూర మొత్తం ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. ఉప్పు వేసి మొత్తం మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత మిశ్రమాన్ని మొత్తం పోపు చేసుకోవాలి. ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, లైట్గా పసుపు వేసుకొని మిక్సీకి పట్టిన మొత్తంని అందులో వేసేయాలి. మనకెంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.